Hi, this is Ram. So welcome to Ration Institute. So today I would like to discuss with you for 10 minutes. Okay, Staff Selection Commission (SSC) is an important, vital, and huge recruitment board in central government. సో సెంట్రల్ గవర్నమెంట్లో వేరియస్ సెక్టార్స్లో అట్లాగే మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగస్తుల్ని ఇచ్చేదానికి అంటే నియామకాలు భర్తీ చేసేదానికి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే బోర్డ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నౌ ఈ సెషన్ ఈ 5 minutes 10 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే విషయం ఏంటంటే డిస్కస్ చేయబోయేటువంటి విషయం ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎవ్రీ ఇయర్ ఎట్లాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అట్లాగే సెలక్షన్ ప్రాసెస్లో ఉండేటువంటి రిటన్ ఎగ్జామినేషన్స్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయి, అందులో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి మీకు ఈ విషయం ఈ కాంటెక్స్ట్లో ఈ సెషన్లో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. దయచేసి దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ 10 minutes వీడియో, 5 or 10 minutes వీడియో. డోంట్ స్కిప్ దిస్. ఓకే, కంప్లీట్గా ఒక 10 minutes వీడియోని జాగ్రత్తగా వినండి, చూడండి, అండ్ యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో యూ రియలైజ్ యూ విల్ గెట్ ఐ గాట్ మోర్ డీటెయిల్స్. ఓకే, రైట్. నౌ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఇందులో టైర్ 1 సెలక్షన్ ప్రాసెస్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నేను మీకు ఇన్స్టాల్ చేసేది ఏంటంటే ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ఆల్ మేజర్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు CGL కానీ, MTS కానీ, స్టెనోగ్రఫీస్ కానీ, CPO కానీ, అండ్ గ్రేడ్ D SI కానిస్టేబుల్స్ ఏమన్నా కూడా ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా రిటన్ ఎగ్జామినేషన్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. అండ్ అర్థమెటిక్, జనరల్ స్టడీస్, రీజనింగ్ విషయానికి వస్తే ఎట్లాంటి భయం ఏమి ఉండదు. 6 months 1 year కోర్సు. మీరు ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 50 marks కండక్ట్ చేశారనుకోండి, యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 40 to 45 marks వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటప్పటికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామినేషన్ అనేటప్పటికి ఒక చిన్న జర్క్ వస్తుంది మనందరికీ కూడా. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి, భయం వేస్తుంది. ఈ సెక్షన్లో నేను క్వాలిఫై అవుతానా లేదా, ఈ సెక్షన్లో నాకు మంచి మార్క్స్ వస్తాయా లేదా, సో ఈ జాబ్ నాకు చాలా అవసరం, సో ఇంగ్లీష్ అనేది ఒక హడిల్గా నాకు ఉంటుందా, సో ఎంత చదివినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేను మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాను అనేటువంటి ఒక జర్క్, ఒక చిన్న ఆలోచన, ఒక రియలైజేషన్ పార్ట్ అనేది ప్రతి ఒక్కరిలో, మ్యాక్సిమం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో అట్లాంటి కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి మార్క్స్ వచ్చేదానికి కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇది ఒక హడిల్గా భావించేటువంటి స్టూడెంట్స్, యాస్పిరెంట్స్, SSC యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ హర్డిల్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసేదానికి జస్ట్ ఒక 5 to 10 minutes ఈ వీడియో జాగ్రత్తగా వినండి. సో ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్. నో డౌట్, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ ఒక సాడ్ థింగ్ ఏంటంటే, సో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిటన్ ఎగ్జామినేషన్కి CGL, MTS, స్టెనోగ్రాఫర్స్ ఇట్లా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో నోటిఫికేషన్స్కి అప్లై చేస్తాం అండ్ క్లాస్ రూమ్లో కూర్చుంటాం. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది క్లాస్ రూమ్లో, ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఏ టాపిక్ వినేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ 3 elements మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన వీక్లీ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో వీక్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ రాసేదానికి మనం కూర్చుంటాం. అండ్ అట్లాగే డౌట్ సెషన్ జరిగిద్ది,
అర్థమెటిక్ డౌట్ సెషన్కి స్టూడెంట్స్ వస్తారు, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్కి వస్తారు స్టూడెంట్స్, డౌట్స్ సెషన్ ఏదైతే ఉంటుందో. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అర్థమెటిక్లో చేస్తాం, రీజనింగ్లో చేస్తాం, జనరల్ స్టడీస్లో చేస్తాం. బట్ ఇంగ్లీష్లో మనం ప్రాక్టీస్ చేయటం లేదు. ఇంగ్లీష్ వచ్చేసి డౌట్ సెషన్కి మనం క్లాస్కి అటెండ్ అవ్వటం లేదు, అండ్ క్లాస్కి రెగ్యులర్గా ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అవ్వటం లేదు, అండ్ రెగ్యులర్గా ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయినా కూడా ఫోకస్డ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ చెప్పేది సరిగా వినటం లేదు. ఇట్లాంటి క్రైటీరియాస్ అనేది మ్యాక్సిమం స్టూడెంట్స్ దగ్గర ఉంది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. సో ఇట్లా ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్, జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, నో డౌట్. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మంచి మార్క్స్ వస్తేనే మీరు జాబ్ సెలెక్షన్ అనేది ఉంటుంది, జాబ్కి సెలెక్ట్ అవుతారు. ఇంగ్లీష్లో ఫస్ట్ నాకు కాన్ఫిడెంట్, నాకు మ్యాక్సిమం మార్క్స్ 80%, 70% మార్క్స్ నాకు వస్తాయి అనేటువంటి కాన్ఫిడెంట్ ఉంటేనే రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఈజీ, టకీ అని చేస్తారు, చాలా సింపుల్గా చేస్తారు. కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫర్ దట్ రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాలి, ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళాలి, అండ్ క్లాసెస్ వినాలి, అండ్ ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా వెరీ నీడ్. సో ఇట్లా ఓకే, మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అయ్యాం, అక్కడ ఫోకస్డ్గా వినలేదు, అండ్ ఫోకస్డ్గా విన్నా కూడా స్టిల్ నాకు ఇంగ్లీష్లో డౌట్ ఉంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అది నాకు తెలియదు అని మీరు అనుకున్నట్లయితే, అట్లాగే ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ ఏంటి అండ్ వొకాబులరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు తెలియాలంటే ఈ 5 minutes వీడియో అనేది మీకు ఇనఫ్. సో ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది వీడియో 100% ఇంగ్లీష్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. చాలామంది ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, ఎంత చదివినా కూడా ఇంగ్లీష్ రావటం లేదు అని చెప్పేసి. అట్లాంటిది ఏం లేదండి, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఈ వీడియో వినండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అట్లాగే కొత్తగా చూసేటువంటి వీడియో, ఈ యూట్యూబ్లో వీడియో చూసేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, యాస్పిరెంట్స్ ఉన్నట్లయితే రెగ్యులర్గా ఇట్లాంటి వీడియోస్ మీకు పోస్ట్ అవుతూ ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రైట్, ఓకే. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఆల్ మేజర్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది మీకు తెలిసినటువంటి విషయమే, కానీ నెగ్లెక్ట్ చేసేటువంటి టాపిక్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, నౌ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఈజ్ CGL. ఓకే, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1, టైర్ 2, టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటాయండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇదేదన్నా కూడా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ అనేది కామన్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ అనేది కామన్. ఇక్కడ చూసినట్లయితే టైర్ 1 CGL సంబంధించి టైర్ 1, టైర్ 2 ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి టైర్ 1 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 మార్క్స్, 50 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ, ఇంగ్లీష్ గ్రామర్ అవసరం, ఇంగ్లీష్ గ్రామర్లో టాపిక్స్ ఉంటాయి, అది నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ వొకాబులరీ అంటే ఏంటి, వొకాబులరీని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో వొకాబులరీలో ఏ ఆస్పెక్ట్లో వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది అనేది ఐ విల్ డిస్కస్ విత్ యూ లేటర్. అండ్ టైర్ 2 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45 into 3 అంటే 135 మార్క్స్ ఉంటుంది. అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి నోటిఫికేషన్ కూడా ఉంటుందండి. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, అండ్ మ్యాథమెటిక్స్ సెక్షన్ 1లో వచ్చేసి మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఇంగ్లీష్ ఉంటుంది, 25 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకే, అట్లాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో స్టెనోగ్రఫీ గ్రేడ్ C అండ్ గ్రేడ్ D, ఎస్పెషల్లీ స్టెనోగ్రఫీ గురించి ఒక వీడియో ఇమీడియట్గా ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో నేను చేస్తున్నానండి. స్టెనోగ్రఫీ అంటే ఏంటి, స్కిల్డ్ ఓరియంటేషన్ రిటన్ ఎగ్జామినేషన్ తీసేసి ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ద నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్టెనోగ్రఫీ విషయానికి వస్తే 0% కాంపిటీషన్.
0% కాంపిటీషన్. ఇది స్టెనోగ్రఫీ స్కిల్ అనేది మీకు వస్తే మీకు 100% జాబ్ గ్యారంటీ. ఇది ఎట్లా అనేది ఆ వీడియోలో, స్టెనోగ్రఫీ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ఆ వీడియోస్ కూడా కావాలంటే మీరు ఫాలో కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయండి అండ్ 100 మార్క్స్. వెరీ 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 ఇంపార్టెంట్. 100 క్వశ్చన్స్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదండి. సో ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ లేకపోతే వాడు 100 మార్క్స్ అనేది మెన్షన్ చేస్తారు. 100 మార్క్స్కి క్వశ్చన్స్ ఇస్తారు. చెప్పండి, రైట్? నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో CGLA అండ్ CHSL అనే నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది. CHSL, ఓకే, టైర్ 1 అండ్ టైర్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్. CHSL ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అండ్ CGL డిగ్రీ క్వాలిఫికేషన్తో, అట్లాగే MTS ఇంటర్మీడియట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రఫీ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయండి. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే హై స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ ఏ స్కోరింగ్ సెక్షన్ బికాజ్ అసలు ఇంగ్లీష్ అనేది ఎందుకు స్కోరింగ్ సెక్షన్? చాలామంది చెప్తూ ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తేనే సెలక్షన్ వస్తుంది. అసలు ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ ఎందుకు అయింది అంటే క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ రూల్ బేస్డ్. చాలా సింపుల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ వచ్చేదానికి చాలా సింపుల్, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ స్కోరింగ్ సెక్షన్ బికాజ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ రూల్డ్ బేస్డ్. గ్రామర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక 12-15 టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టాపిక్స్, గ్రామర్ టాపిక్స్. మీకు అర్థమెటిక్ రీజనింగ్తో పోలిస్తే, ప్యూర్ మ్యాథ్స్తో పోలిస్తే, మ్యాథమెటిక్స్తో పోలిస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్స్ అనేది, ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చాలా రూల్స్ అన్నీ కూడా ఫింగర్స్లో కౌంట్ చేసుకోవచ్చు. సో రూల్స్ అనేవి కూడా జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ రూల్డ్ బేస్డ్ ఉంటుందండి, ఎక్సెప్షన్ ఏం కాదు. అండ్ గ్రామర్ కాన్సెప్ట్స్ ఆర్ ఫిక్స్డ్. అవే గ్రామర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. టెన్సెస్, యాక్టివైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇట్లా ఇవే గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, అవే రూల్స్ ఉంటాయి. గ్రామర్ సో కాన్సెప్ట్స్ ఆర్ ఫిక్స్డ్. అండ్ వొకాబులరీ కెన్ బి ఇంప్రూవ్డ్ విత్ ప్రాక్టీస్. వొకాబులరీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ అండ్ స్పెల్లింగ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇవి ఏ విధంగా వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీ అనేది కెన్ బి ఇంప్రూవ్డ్ విత్ ప్రాక్టీస్ సెషన్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ వొకాబులరీ ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఈ సెషన్లో మీకు నేను చెప్తాను అండి, నో ప్రాబ్లం. అండ్ నో లెంతీ క్యాలిక్యులేషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువేమి ఉండదు, మీకు రూల్ తెలిస్తే చాలు. మీరు మ్యాథమెటిక్స్లో అండ్ అర్థమెటిక్లో, రీజనింగ్లో చూడండి క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఏముందండి? సో రెగ్యులర్ యాక్షన్. ఇప్పుడు ఎవ్రీడే ఒక స్టేట్మెంట్లో ఎవ్రీడే అని ఉంది. ఎవ్రీడే అని ఉంటే ఏంటది? సింపుల్ ప్రెజెంట్. దిస్ స్టేట్మెంట్ లైక్ దిస్ స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ is subject plus V1 plus object. Subject plus V1 plus object, simple present structure. And verb వచ్చేసి V1 లో రావాలి. If the subject is singular, the verb must be singular. If the subject is plural, the verb must be plural. This is the basic rule of subject and verb agreement. ఓకే, ఇట్లా ఒక స్టాండర్డ్ రూల్స్ ఉంటాయండి. జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీ అండ్ చాలా ఇంకొకసారి చెప్తున్నాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కువ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ వస్తేనే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. మ్యాక్సిమం మార్క్స్ వస్తేనే మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది, ఇది గ్యారంటీ. సో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మీరు ఎట్లా చదువుతారో, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మీరు ఎట్లా చదువుతారో 40-50 మార్క్స్కి 45 మార్క్స్ దాటి ఎట్లా మీకు వస్తాయో రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా అదే మార్క్స్ వస్తాయి. బట్ ఇంగ్లీష్లో మాత్రమే మేజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ రావడం, లేదంటే మార్క్స్ క్వాలిఫై కాకపోవడం, అసలు డిస్క్వాలిఫై ఎక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్ లెవెల్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ సెక్షన్ సెలెక్ట్ పాస్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. సో వొకాబులరీని ఏం చేయాలి, గ్రామర్ పార్ట్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఐ విల్ టెల్ యూ డెఫినెట్లీ. ఓకే, సో నో లెంతీ క్యాలిక్యులేషన్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ స్టూడెంట్ హూ ప్రిపేర్ ప్రాపర్లీ కెన్ సాల్వ్ 80-90% మార్క్స్ ఇన్ దిస్ సెక్షన్. సో 80%, 70% అబోవ్ మీకు మార్క్స్ వస్తే ఏంటంటే జాబ్ సెలెక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు.
సో స్టూడెంట్స్ హూ ప్రిపేర్డ్ ప్రాపర్లీ కెన్ స్కోర్ 80 to 95%. ప్రాపర్లీ అనేది ఎట్లా అనేది నేను ఐ విల్ టెల్ యూ. ఓకే, ప్రాపర్లీ కెన్ స్కోర్ 80 to 95% మార్క్స్ ఇన్ దిస్ సెక్షన్. ఓకే, వై ఇంగ్లీష్ డిసైడ్స్ ఫైనల్ సెలెక్షన్? అసలు ఇంగ్లీష్ ఫైనల్ సెలెక్షన్లో ఒక డిసైడ్ ఫ్యాక్టర్గా ఎందుకు ఉంటుంది? మెనీ క్యాండిడేట్స్ ఇగ్నోర్ ఇంగ్లీష్. సో మీకు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎట్లా ఇద్దంటే, చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ని ఇగ్నోర్ చేస్తారు, అసలు ఇంగ్లీష్ ప్రిపేర్ కాదు, ఎగ్జామినేషన్కి వెళ్ళి రాస్తారు అంతే. సో మార్క్స్ వస్తే లైక్ దీస్ మార్క్స్ ఆర్ గాడ్ మార్క్స్, దేవుడు మార్క్స్ అని చెప్పేసి అంటారు. వస్తే దేవుడు మార్క్, రాకపోతే వాడి మార్క్స్. ఓకే, ఇట్లాగా వాళ్ళు ప్రిపేర్ అయ్యేది అసలు చాలా తక్కువ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా చదువుతారు. ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మాత్రం అసలు ఇంట్రెస్ట్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది చేయరు. మెనీ క్యాండిడేట్స్ ఇగ్నోర్ ఇంగ్లీష్. ఈ మెనీ క్యాండిడేట్స్ ఇగ్నోర్ చేస్తారు కాబట్టి ఆ సమ్ క్యాండిడేట్స్లో మీరు ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ సమ్ క్యాండిడేట్స్ ప్రాక్టీస్ బాగా చేస్తారు అండ్ స్కోర్ అనేది బాగా వస్తుంది అండ్ డిసైడ్స్ ఫైనల్ సెలెక్షన్. So many candidates ignore English. Cut-off marks often depends on English score. Cut-off marks అనేది often depends on English. Cut-off అనేది ఇంగ్లీష్ స్కోర్, ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకునే కట్-ఆఫ్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకునే కట్-ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ టై బ్రేకింగ్ క్రైటీరియా సమ్ టైమ్స్ కన్సిడర్ ఇంగ్లీష్ మార్క్స్. టై బ్రేకింగ్ వచ్చేటప్పటికి ఇద్దరు 2 పోస్ట్ ఉన్నాయి, ఇద్దరికి ఒకే రకమైనటువంటి మార్క్స్ వచ్చే, ఒకరు సెలెక్ట్ కావాలి అనేటప్పుడు ఇంగ్లీష్ మార్క్స్, వాడికి వచ్చేటువంటి ఇంగ్లీష్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కన్సిడరేషన్ చేసుకుంటారు. టై బ్రేకింగ్ క్రైటీరియా సమ్ టైమ్స్ కన్సిడర్ ఇంగ్లీష్ మార్క్స్. అండ్ స్ట్రాంగ్ ఇంగ్లీష్ ఇంప్రూవ్స్ ఓవరాల్ ర్యాంకింగ్. స్ట్రాంగ్ ఇంగ్లీష్ ఇంప్రూవ్స్ ఓవరాల్ ర్యాంకింగ్. మీకు ఇంగ్లీష్ పైన కమాండ్ చాలా ఎక్కువగా ఉంది, కాన్ఫిడెంట్ చాలా ఎక్కువగా ఉంది, ఎగ్జామ్ మంచిగా రాస్తానని చెప్పేసి వేరే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అట్లాంటప్పుడు ఓవరాల్ ర్యాంకింగ్ అనేది మీకు డెవలప్ అయ్యింది. ఆ కాన్ఫిడెంట్తో రిమైనింగ్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ చాలా ఈజీ అయ్యిందంటే ఓవరాల్గా ర్యాంకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్క్స్ వస్తే. అండ్ ఇంగ్లీష్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్ట్ టు సెలెక్ట్ the examination and benefits beyond SSC examinations. Good English skills helps in benefits beyond SSC examination. Good English helps in interview performance. మీకు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్స్ అనేది మీకు ఇంగ్లీష్ కమాండ్, ఇంగ్లీష్లో నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ, గ్రామర్ ఏదైతే ఉందో, సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ వొకాబులరీ ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూలో మీరు కాన్ఫిడెంట్గా ఉండి, కాన్ఫిడెంట్గా క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేసే విధంగా అండ్ ఇంటర్వ్యూ చేసే వరకు మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా ఉంటారు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే. ఓకే, అండ్ గవర్నమెంట్ ఆఫీస్ కమ్యూనికేషన్ వర్క్ ప్లేస్లో కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు చేయటం అనేది మీకు చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సరిగా లేకుంటే మనం ఎవరితో సరిగా మాట్లాడలేం అఫీషియల్లీ. సో కమ్యూనికేషన్ ఉంటేనే మనం ఎక్సలరేట్ అవుతాం. అట్లా అందులో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైల్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, ఫైల్ నోటింగ్ నోట్ చేసుకోవడం అండ్ డ్రాఫ్ట్ చేయడం. అండ్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ప్రమోషన్స్ ఎగ్జామ్కి వెళ్ళినాక ప్రమోషన్స్, నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్, ఒక కంటెంట్ ఇస్తాడు, మీరు రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ రైటింగ్ చేయాలి, ఫైల్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, ఇదంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు పర్ఫార్మెన్స్ సరిగా చూపించినట్లయితే, కమ్యూనికేషన్ సరిగా చేసినట్లయితే, రిపోర్ట్ రైటింగ్ సరిగా చేసినట్లయితే, ఫైల్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ సరిగా ఉన్నట్లయితే మీకు ప్రమోషన్స్ ఎగ్జామినేషన్ అనేవి ఈజీగా సెలెక్ట్ కాగలరు. అంటే ప్రమోషన్స్ అనేది వెంటనే వచ్చేదానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్ పై మీరు కాన్ఫిడెంట్ మీరు పెట్టుకుంటే, నమ్మకం పెట్టుకుంటే, నమ్మకం పెట్టుకుంటే మంచి మార్క్స్ వస్తాయి అని హార్డ్ వర్క్ చేసినట్లయితే, ఆ టెక్నిక్స్, ట్రిక్స్ ఎట్లా అవి నేర్చుకున్నట్లయితే మీరు లైఫ్లో సెటిల్మెంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. రైట్, టాపిక్స్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. సో ఇక్కడ చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఓకే, టాపిక్స్ ఆస్క్డ్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్.
నౌన్ ప్రనౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. నౌను ప్రనౌను యాడ్జెక్టివ్ యాడ్వర్బ్, నౌను ప్రనౌను యాడ్జెక్టివ్ యాడ్వర్బ్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఇవన్నీ కూడా మీకు గ్రామర్ టాపిక్స్ అండి. ఇవన్నీ కూడా మీకు గ్రామర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్స్. అండ్ వొకాబులరీ వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం గట్ట అయింది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనమ్స్, సినోనిమ్స్ అండ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ అనేటువంటివి మీకు గ్రామర్ పార్ట్ నుంచి వస్తాయి. మీకు మోస్ట్లీ ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది కూడా వొకాబులరీ పార్టే. వర్డ్స్ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేది తెలియకుండా రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది సరిగా అర్థం కాదు, క్వశ్చన్కి ఆన్సర్స్ సరిగా చేయలేము. ఓకే, అండ్ అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి క్వశ్చన్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు టాపిక్స్ చూసాం, ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటుంది. అంటే అట్లాగే ఎర్రర్ స్పాటింగ్ అనేది ఉంటుంది. ఎర్రర్ స్పాటింగ్ ఆప్షన్ ఏ, బి, సి, డి, ఒక సెంటెన్స్ ఇస్తాడు, 4 పార్ట్స్ ఇస్తారు అండ్ అందులో మిస్టేకెన్ పార్ట్ ఏంటి, ఎర్రర్ స్పాటింగ్, దట్ ఈస్ ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది. అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అండ్ సెంటెన్స్ కరెక్షన్ ఉంటాయి, ఫిల్లర్స్, సింగిల్ ఫిల్లర్స్ అండ్ డబుల్ ఫిల్లర్స్ ఉంటాయి, క్లోజర్ టెస్ట్ ఉంటుంది, పారాజాంబుల్స్ ఉంటాయి మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిటన్ ఎగ్జామినేషన్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిటన్ ఎగ్జామినేషన్లో. అట్లాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయడం, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేయడం అనేది మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం టాపిక్స్ నేర్చుకున్నాం. టాపిక్స్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో టాపిక్స్ ఏమొస్తాయి, గ్రామర్ పార్ట్ నుంచి టాపిక్స్ ఏమొస్తాయి అండ్ వొకాబులరీలో ఏముంటాయి, అట్లా ఎగ్జామినేషన్కి క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. లాస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎలిమెంట్ దిస్ ఇస్. అసలు ఇవన్నీ నేర్చుకున్నాక ఏం చేయాలి, అసలు కన్క్లూజన్ ఏంటి? కన్క్లూజన్ ఏంటి అంటే మన రేష్ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్ రేష్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇది కానీ సరిగా మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు 100% మీకు సరిగా యూజ్ చేసుకున్నట్లయితే 100% మీకు బెనిఫిట్ అనేది అక్కడ 85%, 90% మార్క్స్ ఏవైతే వస్తాయని చెప్పానో అది 100% మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టాప్ గెస్సింగ్ అండ్ స్టార్ట్ స్కోరింగ్. ఈ ప్రోగ్రామ్ మీరు సరిగా తీసుకున్నట్లయితే, క్లాసెస్ సరిగా విన్నట్లయితే గెస్సింగ్ అనేది స్టాప్ అయ్యిద్ది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి గెస్సింగ్ అనేది స్టాప్ అయ్యిద్ది, స్కోరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. 100% చెప్పగలను కాన్ఫిడెంట్గా. ఓకే, అండ్ సక్సెస్, ఎస్ఎస్సి సక్సెస్ ఎట్లా ఉంటుందంటే ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్సెస్, సెంటెన్స్ మీనింగ్స్, వొకాబులరీ, సెంటెన్స్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్, ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ మీకు సరిగా వస్తేనే మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సక్సెస్ అనేది ఉంటుంది. విల్ గో ఓవర్ ద ఎగ్జామ్ క్వశ్చన్స్. సో ప్రీవియస్లీ మీకు ఎగ్జామినేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో రిటన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, కంప్లీట్ అప్డేట్తో మీకు ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. we will go over the exam questions and provide a clear explanation. సో ఎక్స్ప్లెనేషన్ చాలా అంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది మీకు ఇన్స్టాల్ చేస్తాం, అట్లాగే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది దానికి సంబంధించి. ఓకే, అండ్ CGL, CHSL, MTS, స్టెనోగ్రఫీ, SSC GD, SSC SI CPO ఇట్లాంటి నోటిఫికేషన్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 150+ live online classes for 1 year, 12 months, 1 year అని లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. 150+
లైవ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, రెగ్యులర్గా 1 అవర్ రెగ్యులర్గా ఒక పర్టికులర్ టైంని మెన్షన్ చేస్తూ ఒకే టైంలో రెగ్యులర్గా ఒకే టైంలో మీకు 1 అవర్, అట్లా మీకు 1 ఇయర్ అంటే 150+ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే గో ఓవర్ ద ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ప్రొవైడ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ మీకు ఇన్స్టాల్ చేసుకుని ఆ క్వశ్చన్ పెట్టి దానిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. త్రూ దట్ మీకు ఎట్లా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీకు క్లియర్గా అర్థమైంది. అండ్ సెకండ్, కాన్సెప్చువల్ రికార్డెడ్ వీడియోస్. కాన్సెప్చువల్ రికార్డెడ్ వీడియోస్ అంటే ఏంటి? మీకు టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేది మీకు ఈ 150+ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 1 ఇయర్, ఇది కాకుండా 150+ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా అవి కాకుండా అట్లాగే కాన్సెప్చువల్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఓకే, రికార్డెడ్ వీడియోస్ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కాన్సెప్చువల్ రికార్డెడ్ వీడియోస్ అనేది మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 ఇయర్ మీరు వీడియోస్ చూడొచ్చు, లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ వీడియోస్ 1 ఇయర్ పాటు మీరు చూసుకోవచ్చు. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ PYQs ఇంక్లూడింగ్ వొకాబులరీ. Explanation PYQs, previous year questions or previous asked questions ఎట్లా అన్న అనుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుందండి. ఎవ్రీ పాయింట్ లెట్ ఇట్స్ బ్రేక్ ఇట్ అనేటువంటి కాంటెక్స్ట్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ PYQs ఇంక్లూడింగ్ వొకాబులరీ కూడా ఉంటుంది. వొకాబులరీ అనేది మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ కూడా ప్రస్తావించరండి. ఇంగ్లీష్ అనే మీరు వొకాబులరీ మీరు నేర్చుకునే అని చెప్పేసి అంటారు. సో అట్లా ఏం అవసరం మీద వొకాబులరీ అనేది ఆ పర్టికులర్ సెషన్లో లైవ్ ఆన్లైన్ క్లాసులో మీరు 1 అవర్ క్లారిటీగా విన్నట్లయితే మీకు గ్రామర్ పార్ట్ పట్ల అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ వొకాబులరీ అనేది మీకు 100%. మరి మీరు ప్రత్యేకంగా ఎట్లాంటి మెటీరియల్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఎట్లాంటి మెటీరియల్ ఈ మిగతా టైం ఎక్కడ కూడా మీరు స్పెండ్ చేయని అవసరం లేదు. రెగ్యులర్గా 1 అవర్ మాత్రం మీరు స్పెండ్ చేయండి, ఎనఫ్. అండ్ డైలీ అండ్ వీక్లీ అసైన్మెంట్స్, ఎవ్రీడే అండ్ వీక్లీ అసైన్మెంట్స్ మీకు పంపిస్తామండి, మీ వాట్సాప్ పంపిస్తాం. డైలీ అండ్ వీక్లీ అసైన్మెంట్స్ అండ్ MCQs ఫర్ ప్రాక్టీస్. టాపిక్ కంప్లీట్ అయినాక MCQs ఫర్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది. సో ఇదంతా కూడా దేనికి జరుగుతుందంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక స్ట్రాంగ్ డిటర్మైన్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక స్ట్రాంగ్ డిజైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో, డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో రెస్పెక్టివ్ క్యాండిడేట్ పట్ల, యాస్పిరెంట్ పట్ల, వాళ్ళ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ వాళ్ళు సంతోషంగా ఉండేదానికి మీరు సక్సెస్ కావాలి. మీరు సక్సెస్ కావాలంటే రిమైనింగ్ టాపిక్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు అండ్ మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో టు ఆల్ టు ది ఆస్పిరెంట్స్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండి. అండ్ you have chosen a great thing, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, అందులో జాబ్ వచ్చింది అంటే నార్మల్ థింగ్ ఏం కాదండి. ఓకే, ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ అండ్ ఎమోషనల్ కాంటెక్స్ట్లో వచ్చేటప్పటికి పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల మీరు కాన్సన్ట్రేషన్ 1 అవర్ ఎవ్రీడే 1 అవర్. మీరు ఈ రిమైనింగ్ 16 అవర్స్ నిద్రపోయి ఎక్సెప్ట్ స్లీపింగ్ 16 అవర్స్ 12 అవర్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ 12-16 అవర్స్లో మీరు 1 అవర్ మీరు ఇంగ్లీష్ క్లాస్ మీద ఫోకస్ చేయగలిగితే మీరు 100% మార్క్స్ అనేది వస్తాయి. 85 to 90% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చే విధంగా మేము రేస్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మేము ప్రయత్నిస్తాం. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇదైతే కన్ఫర్మ్ అండి. ఏంటి స్టాఫ్ గెస్సింగ్, స్టాఫ్ స్కోరింగ్ మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో రేస్ ఇన్స్టిట్యూట్లో వీడియోస్లో ఆన్లైన్ క్లాస్ మేము వినాలి అని చెప్పేసి ఎప్పుడైతే డిసైడ్ అవుతారో మీరు గెస్సింగ్ అనేది 100% స్టాప్ అయ్యిద్ది అండ్ స్కోరింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఎట్లాంటి డీటెయిల్స్ సమాచారం ఏదన్నా కావాలన్నా
క్రింద ఫోన్ నెంబర్స్ ఉంటాయండి, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మనకి వీడియోలో ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్ నెంబర్స్ 9985999900. అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెనోగ్రఫీ నోటిఫికేషన్ ఒకటి ఉంటుందండి. ఆ స్టెనోగ్రఫీ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తాను క్లియర్గా. యా, సో ఈ ఛానల్ని లైక్ చేయండి. ఐ హోప్ నేను చెప్పింది మీకు హెల్ప్ఫుల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.